ప్రజాప్రభుత్వాన్ని నిండు మనసుతో ఆశీర్వదించండి. భీమిలి ఎమ్మెల్యే గంట. ప్రజల ఆశలు ఆకాంక్షలకు తగ్గట్టు పరిపాలిస్తున్న కూటమి ప్రభుత్వాన్ని నిండు మనసుతో ఆశీర్వదించాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కోరారు. ఆనందపురం ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తమది ప్రజా ప్రభుత్వమని, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడానికి కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు. విపత్తు వచ్చినప్పుడు స్పందించిన తీరే ప్రభుత్వ పనితీరుకు ప్రామాణికమని, విజయవాడ వరదలు, విశాఖపట్నం హుదూద్ సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ప్రజలు గుండెల్లో పెట్టుకునేలా చేసిందని తెలిపారు. ఈ రెండు సందర్భాల్లో కూడా చంద్రబాబు స్థానికంగా ఉండి సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు చేసిన కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు. మొత్తం 164 స్థానాల్లో ఒక పక్క తెలుగుదేశం, మరో పక్క జనసేన, మరో పక్క బీజేపీ ముగ్గురు కలిసి పోటీ చేస్తే ఒక రికార్డు ల్యాండ్ స్లైడ్ విక్టరీ తోటి కూటమి ప్రభుత్వాన్ని ఘన విజయం సాధించారు. 151 సీట్లతో గెలిచిన వైఎస్ఆర్ పార్టీ కేవలం 11 సీట్లకి 5 ఏళ్లలో పరిమితం అయ్యేటట్టుగా ప్రజలు తీర్పిచ్చారంటే ఆ 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ ప్రభుత్వం పరిపాలన ఏ విధంగా సాగిందో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. ఒక ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమైతే అక్కడి నుంచి అమరావతి రాజధాని అక్కడ కాదు ఇక్కడే చెప్పడం దగ్గర నుంచి ప్రతి కార్యక్రమం కూడా వివాదాస్పదం, ప్రతి పని కూడా ఒక ప్రజా వ్యతిరేక నిర్ణయం. ఇలా కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏం చేశారో ఒక్కసారి మీరు అందరూ గుర్తించుకోండి. ఆయన విశాఖపట్నం రాకపోయినా పెద్ద ఇబ్బంది ఉండేది కాదు, కానీ విశాఖపట్నం ఎలా వచ్చాడంటే హెలికాప్టర్లో వచ్చాడు. తప్పులేదు, విశాఖపట్నం హెలికాప్టర్ రావచ్చు, కానీ ఆ ప్రమాద స్థలానికి కూడా కనీసం వెళ్ళకుండా అక్కడ ఏమైంది చూడకుండా అక్కడ కూడా పైన హెలికాప్టర్లో ఏరియల్ సర్వే చేసి ఆ ప్రమాద వాళ్ళని పరామర్శించాడు. అంటే ఆ ముఖ్యమంత్రికి మరి ప్రజల మధ్యనే 10 రోజుల పాటు సెక్రటేరియట్ లో బస్సులో ఉండి ఒక సాధారణ స్థితికి వచ్చేదాకా చేసిన ఈ ముఖ్యమంత్రికి తేడా ఏంటో ప్రజలు గమనించమని చెప్పి నేను ఒకసారి మిమ్మల్ని కోరుతా ఉన్నాను. మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషం. ఏదైతే మన ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అయిందో, ఈ 100 రోజుల పరిపాలనా కాలంలో ప్రభుత్వ పని తీరు ఎలాగుంది, ముఖ్యంగా ప్రజల అంచనాలకి ఏ విధంగా చేరుకుంటా ఉన్నాం, ఇవన్నిటి కూడా ఒక్కసారి మనం సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైనా ప్రభుత్వం యొక్క పనితీరుకి నిదర్శనం ఏంటంటే ఎన్నికలకు ముందు ఏవైతే హామీలు ఇస్తామో, ఏవైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో పెడతామో, ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలు, ఆ మేనిఫెస్టో అంశాలు అమలు తీరు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ఏదైనా కెలామిటీ అంటే ఏదైనా కష్టం, ప్రమాదం, ఇబ్బంది వచ్చినప్పుడు ఆ సమయంలో ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది కూడా ఈరోజు ప్రభుత్వ పరిపాలనకి ఒక కొలబద్ద. మరి రెండు కూడా ఒకసారి మనం చూస్తే, ముందు ఏదైనా కెలామిటీ, ఒక ప్రమాదం లేదా ఒక సంక్షోభం వచ్చినప్పుడు ప్రభుత్వం పనితీరు ఎలా ఉంటుందని ఒకసారి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనకి గతంలో 2014-19 సంవత్సరాల మధ్య చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా 2014 సంవత్సరంలో దాదాపు ఇదే సమయం అక్టోబరు 12వ తారీఖు విశాఖపట్నాన్ని కుదిపేసిన హుదూద్ మీ అందరూ గుర్తుంది. ఆ హుదూద్ వచ్చినప్పుడు మొత్తం కూడా విశాఖపట్నం గజగజ వణిగిపోయి ఏమవుతుంది విశాఖపట్నానికి ఒక ఆందోళన మొత్తం దేశం మొత్తం కూడా చూసాం. మరి అటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం రీచ్ కావాలంటే మార్గం కూడా లేదు. విమానంలో రాజమండ్రి దిగి విశాఖపట్నం చేరుకోవడానికి కూడా ఎంత ఇబ్బంది అంటే రోడ్డు మొత్తం కూడా ఎక్కడికక్కడ చెట్లే పడిపోయి కార్లు కూడా రాలని పరిస్థితుల్లో ఒక పక్క డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడికక్కడ చెట్లు తొలగించుకుంటూ ఆ రోడ్డు మార్గం క్లియర్ చేసుకుంటూ విశాఖపట్నం చేరుకుంటే
అప్పుడు మంత్రిగా నేను ఉన్నాను. అలాగే ముఖ్యమంత్రి గారు వస్తే ఆయన రిసీవ్ చేసుకొని కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాం. కలెక్టర్ రూమ్లో ముఖ్యమంత్రి గారు, మన ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా అధికారులు అందరూ కూర్చొని ఏం చేయాలని చెప్పిన సమీక్షిస్తున్న సమయంలో ఏదైతే కూర్చున్నామో కలెక్టర్ ఆఫీసు, ఆ కలెక్టర్ ఆఫీసు పైన పెంచులు ఊడి ఆ స్లాబ్ పడిపోతా ఉంది.